कर्पूरम हार తీసుకోండి అశ్విన్ గారు మీరు చౌదరి గారు మీరు సార్ సార్ ఒకసారి సార్ ఒకసారి చూడు. ఓకే సార్. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వారికి లిఖితా ఎంటర్ప్రైజెస్ అధిపతి శ్రీ జిఎస్ రావు గారు బొలెరో వెహికల్స్ 4 బొలెరో వెహికల్స్ ఇచ్చారు. వారు దాదాపు ₹1,00,00,000 విలువ చేసే దాదాపు 9 వాహనాలని, ఇంకా 6 వాహనాలు మాకు అవనిగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి, అవనిగడ్డలో వెళ్ళే నేషనల్ హైవే పెట్రోలింగ్ కూడా వారు బొలెరో వెహికల్స్ పోలీస్ శాఖకి ఎస్ఐలు సిఐలు వాడకానికి వారు మాకు ఇస్తారని ప్రామిస్ చేశారు. ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన P4 ప్రోగ్రాం కింద వారి వెహికల్స్ అని మాకు అందజేస్తున్నారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో భవిష్యత్తులో ఇటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పోలీస్ శాఖకు ఇటువంటి వాహనాలు ఇవ్వడం వల్ల మా బడ్జెట్ని వేరే మంచి ఇంకా ప్రజలకు ఉపయోగపడే వాటికి డైవర్ట్ చేసి అక్కడ ఇంకా వాటిని స్పెండ్ చేయొచ్చు. సో వారి దాతృత్వాన్ని పోలీస్ శాఖలో బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన వెహికల్స్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాను. వారికి కూడా పోలీస్ శాఖ తరఫున జేఎస్ రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దాదాపు ఈరోజు 14 మోటార్ సైకిల్స్, ఒక బుల్లెట్ కూడా ట్రాఫిక్ పోలీసులకు విధుల్లో భాగంగా వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. వాటిని కూడా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెహికల్స్ని పెట్రోలింగ్కి, తర్వాత రూట్ క్లియరెన్స్కి వాడి ప్రజలకి మంచి సేవ అందిస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు మన లిఖిత ఇన్ఫ్రా ఎంటర్ప్రైజెస్ సంబంధించి జిఎస్ రావు గారు వీరు గతంలో ఒక బొలెరో వాహనాన్ని మనకి డొనేట్ చేశారు. అట్లాగే P4లో భాగంగా ఈరోజు 3 బొలెరో వాహనాలని డొనేట్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు మా గౌరవ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జీవిజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు చేతుల మీదుగా, అలాగే డోనర్స్ చేతుల మీదుగా నేను ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా 15 హై ఎండ్ వెహికల్స్ ట్రాఫిక్ కోసమని గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా చీఫ్ ఆఫ్ ద్వారా ఇచ్చారు. అట్లాగే అది కాకుండా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇచ్చారు. టోటల్ 16 వెహికల్స్ని కూడా ఈరోజు డిఫరెంట్ ట్రాఫిక్ వింగ్స్కి, అంటే మచిలీపట్నం, అట్లాగే గుడివాడ, అలాగే పెనంలూరు, అట్లాగే గన్నవరం కూడా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని బాగా ఉపయోగించుకుంటాం. ఇదే కాకుండా నేను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఉపయోగించుకునే విధానం చూసి జిఎస్ రావు గారు మరొక 6 వెహికల్స్ బొలెరో వెహికల్స్ని డొనేట్ చేసేదానికి వారికి ముందుకు వచ్చారు. వారికి వారి యొక్క సహృదయతకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సో
సో ఈ మన కృష్ణా జిల్లా పోలీస్ మరిన్ని కార్యక్రమాలు, ఇటువంటి మరిన్ని P4లు మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మేము సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అనండి.